ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కదా, వాళ్ళ ఇంట్లో మనిషికి టికెట్ ఇస్తే బెటరా, వేరే వాళ్ళకి ఇస్తే బెటరా? కానీ ఆమె ఒకవేళ తిరిగి చేసుకోగలిగితే ఆమెకి ఇచ్చేదే నయం. గోపీనాథ్ గారు వాళ్ళ మిస్సెస్కి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నష్టపోయింది, వాళ్ళ భర్త అనేటోడు చనిపోయినాడు. ఆమెకి ఇచ్చేనే పర్వాలేదు, ఈ బీజేపీకి కాంగ్రెస్కు ఇచ్చేదానికన్నా. కానీ మరి ఆమె చేయగలుగుతుందా చేయలేదా మనకు తెలియదు. ఒకవేళ బీఆర్ఎస్లో ఆమె కాకుండా ఇంకెవరికైనా బీఆర్ఎస్ టికెట్ ఇస్తే గెలిపిస్తారా? బీఆర్ఎస్ ఎవరు? పబ్లిక్ పబ్లిక్ అదంతా పబ్లిక్ ఇష్టం ఉంటుంది, మన ఇష్టం కాదు. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి? ఏ కాంగ్రెస్ వచ్చినా కాడి నుంచి ఎట్లా అనిపిస్తున్నది, కానీ ఆయన చేసుకునే పని ఆయన చేసుకుంటున్నాడు. ఆయన కష్టమని ఇటు పర్వాలేదని మనం ఎట్లా చెప్తాము? ఇది వరకు ఎవరికి ఏమీ హెల్ప్ దొరకలేదు. ఇప్పుడు దొరుకుతుందా గెలిచిన దగ్గర? ఏమో ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా కూడా ఇది వరకు అయితే ఎవరికి హెల్ప్ దొరకలేదు. ఒక బస్సల్లో ఆడవాళ్ళను కూర్చోబెట్టినాడు, దాంతోనే మునిగిపోతున్నాడు. ఎందుకు అంత పెద్ద మాట అనేది? ఫ్రీ బస్ ఇస్తే అందరికి మంచిది అంటున్నారు. ఎందుకంటావు? ఫ్రీ ఎవరు ఇవ్వమన్నారు? నీ ఇంటి సొమ్మ ఈయనకి, మరి నీ ఇంట్లో తెచ్చి మరి ప్రజల సొమ్ము కదా ఇది. పెద్దవాళ్ళకి పెన్షన్ ఇస్తారా మంచి మంచిగా నెల నెల? అయ్యా, నీవు ఒక ఫ్రీ పెట్టాల్సినాడు. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ హాఫ్ టికెట్ పెట్టి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు ఇవి అట్లాంటి చేయాలా? ఫ్రీ వద్దు, హాఫ్ టికెట్ పెట్టాలి వాళ్ళకి కూడా. ఎవరు సొమ్మని నువ్వు అందరినీ దేశమంతా తిరిగి రాండి ఇచ్చావు? ఇప్పుడు బస్సు ఒకటే ఫ్రీ కాదు, కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు, గ్యాస్ 500 ఉండదు. 10 ఇండ్లు ఉంటే ఒక ఇంటికి కూడా ఇటు 500 950 తీసుకుంటున్నారు ఇప్పుడు. అకౌంట్లో పట్టలేదా? మళ్ళీ ఏం పడుతుంది? 250 పడుతుంది ఆడ.